నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య. బుజ్జగింపు రాజకీయాల కోసం వందే మాతర గేయాన్ని విడగొట్టారు. కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా తీవ్ర విమర్శలు. డిసెంబర్ 31న రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 2వ వార్షికోత్సవం. వివరాలు వెల్లడించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. కాంగ్రెస్ పార్టీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ హయాంలో నిరసన తెలిపినందుకు సుమారు 860 మంది యువకులు చంపబడ్డారని ఆరోపణ. ఎనభై 3 పేజీలతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. 10 కీలక ప్రణాళికలతో డాక్యుమెంట్. రిజిస్ట్రేషన్ కాగానే ఆటో మ్యూటేషన్. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. వివాదాస్పద భూముల పరిష్కార అధికారాన్ని ఆర్టీఓలకు బదలాయింపు. కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహమని అభివర్ణించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీ బ్రాండ్ ను సర్వనాశనం చేసింది మీరు కాదా? సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి పేర్ని నాని సూటి ప్రశ్న. హరీష్ ను బయటకు, కేటీఆర్ ను జైలుకు పంపే ప్లాన్. కవితపై మాధవరం సంచలన ఆరోపణలు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు మా పోరాటం ఆగదు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. మొదటి టీ20లో భారత్ ఘన విజయం. 74 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా. 101 పరుగుల తేడాతో టీమిండియా విన్. సంక్రాంతి బరిలో శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి విడుదల తేదీతో పాటు సమయాన్ని కూడా వెల్లడించిన ఏకైక ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఆస్ట్రేలియా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధించింది. ఈ కొత్త కఠిన నిబంధనలు బుధవారం నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఈ సంస్కరణ ద్వారా పిల్లలకు వారి బాల్యం పోకుండా చూడొచ్చని, తల్లిదండ్రులకు మరింత భరోసా ఇవ్వవచ్చని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదించిన చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఖాతాలు కలిగి ఉండకుండా నిరోధించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్ టాక్, ఎక్స్, యూట్యూబ్ సహా మొత్తం 10 ప్రముఖ ప్లాట్ఫామ్లకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. సోషల్ మీడియాలోని కొన్ని డిజైన్లు యువతను స్క్రీన్లకు అతుక్కుపోయేలా ప్రోత్సహిస్తున్నాయని, వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 2025లో ప్రభుత్వం జరిపిన ఒక అధ్యయనంలో 10 నుండి
15 ఏళ్ల వయసున్న పిల్లల్లో 96% మంది సోషల్ మీడియా వాడుతున్నారని, వారిలో 70% మంది హింస, ఆత్మహత్యలకు ప్రోత్సహించే కంటెంట్ వంటి హానికరమైన విషయాలను చూస్తున్నారని తెలింది. ఈ హానికరమైన ప్రభావాలను తగ్గించడమే నిషేధం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం వివరించింది. The Prime Minister here, and I want to speak to you directly about something very important. From December 10, if you're under 16, you're no longer allowed to have a social media account. You'll know better than anyone what it's like growing up with algorithms, endless speeds, and the pressure that can come with that. That's why we've taken this step to support you. If you have questions, by all means, reach out. Talk to your parents, your teachers, and your friends. And if you feel like you need more support, Headspace and Kids Helpline is there to assist. Above all, make the most of the school holidays coming up rather than spending it scrolling on your phone. Start a new sport, learn a new instrument, or read that book that has been sitting there on your shelf for some time. And importantly, spend quality time with your friends and your family, face to face. Have a great summer. పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం వందే మాతరంపై చర్చను చేపట్టిందంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. జాతీయ గేయం బెంగాల్ కు మాత్రమే పరిమితం కాదన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో అమిత్ షా పాల్గొన్నారు. భుజగింపు రాజకీయాల కోసం వందే మాతర గేయాన్ని కాంగ్రెస్ విడగొట్టి ఉండకపోతే దేశ విభజన జరిగి ఉండేది కాదని అమిత్ షా విమర్శించారు. వందే మాతరం 100 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు దేశంలో ఎమర్జెన్సీ విధించారని, దీంతో జాతీయ గేయం కీర్తిని చాటేందుకు అవకాశం లేకుండా పోయిందని అన్నారు. వందే మాతరం అంటూ నినదించిన వారిని ఇందిరాగాంధీ జైలులో పెట్టించారని చెప్పారు. अब फिर से खड़े हो जाएंगे कि नहीं 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 आप गलत बोल रहे हो, मगर इस रिकॉर्ड है मान्यवर महोदय। 1992 में भाजपा सांसद श्री राम नाईक ने एक शॉर्ट ड्यूरेशन डिस्कशन के माध्यम से वंदे मातरम को संसद में फिर से गाने की शुरुआत करने के लिए एक मुद्दा उठाया और उस वक्त प्रतिपक्ष के नेता लाल कृष्ण आडवाणी जी ने बहुत प्रमुखता के साथ लोकसभा के स्पीकर को कहा कि इस महान सदन के अंदर वंदे मातरम का गान होना चाहिए क्योंकि संविधान सभा ने इसको स्वीकारा है। और फिर लोकसभा ने सर्वानुमत से 1992 में वंदे मातरम के गान की शुरुआत की। मान्यवर, हम जब वंदे मातरम की गान की शुरुआत कर रहे थे उस वक्त भी मैं नाम देना नहीं चाहता, वरना औचित्य के सवाल उठाएंगे, कुछ टेक्निकल मुद्दे उठाएंगे, मगर इंडी अलायंस के ढेर सारे लोगों ने, मेरे पास नाम की सूची है, इनको आपत्ति नहीं हो तो मैं पढ़ सकता हूं, ढेर सारे लोगों ने कहा था कि हम वंदे मातरम नहीं गाएंगे, ना बोल दिया। और मैंने मेरी आंख से देखा है, कई सारे सदस्य वंदे मातरम होता है तो वंदे मातरम के गान के पहले संसद में बैठे होते हैं तो भी खड़े होकर बाहर चले जाते हैं। मैं आपको विश्वास से कह सकता हूं मान्यवर, ये कह रहे हैं कि कांग्रेस पार्टी पर झूठे आरोप लगाए। मैं विश्वास से कह रहा हूं, भारतीय जनता पार्टी का एक भी सदस्य वंदे मातरम के गान के वक्त सम्मान के साथ खड़ा न हो, ऐसा हो ही नहीं सकता। హిందూ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 31న రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 2వ వార్షికోత్సవం జరుగుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఈ విషయం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. भारतीय पंचांग के अनुसार पौष शुक्ल द्वादशी 11 जनवरी को भी थी सन 2025 में और 31 दिसंबर को भी है 2025 में। ये भारतीय पंचांग के अनुसार है। तो भारतीय पंचांग के अनुसार रामलला के विग्रह की प्राण प्रतिष्ठा की दूसरी वर्षगांठ ये 31 दिसंबर 2025 को होगी। क्या करना? तो जैसे लोग अपने जन्मदिन पर पूजा पाठ करते तो भगवान के प्राण प्रतिष्ठा का दूसरा दिन है, कुछ पूजा पाठ करेंगे।
अब कितने दिन का करेंगे इसकी तो कोई महत्ता नहीं होती, कोई सार्वजनिक आयोजन नहीं है। కాంగ్రెస్ పార్టీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలన సమయంలో సురక్షితమైన అస్సాంను కోరినందుకు అక్రమ ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు సుమారు 860 మంది యువకులు మరియు అస్సాం పౌరులు క్రూరమైన శక్తులచే చంపబడ్డారని ఆరోపించారు. జీవించి వారి ప్రాథమిక హక్కును అడిగినందుకు 860 మంది యువకులు అమరులయ్యారని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. During Assam agitation, 860 young youths and citizens of Assam were killed by the brutal forces of the government, of the Daden government. All we know, in that point of time, Congress ruled Assam, and during that period, 860 young youths were martyred merely for demanding a safe Assam, a secure Assam, merely for protesting against illegal infiltration, merely for asking our own rights to live. After 45 years, today, Government of Assam has constructed a Shahid Smarak Kshetra and a huge Shahid Stambha, along with many other small plannings like musical fountains, like library, like martyrs gallery. Tomorrow we are going to dedicate it to the people of Assam, people of nation, as tomorrow we are going to observe Martyrs Day in entire Assam. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు సందర్భంగా 83 పేజీలతో కూడిన ఈ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ డాక్యుమెంట్ ను రూపొందించారు. తెలంగాణ మీన్స్ బిజినెస్ పేరుతో ఈ డాక్యుమెంట్ ను విడుదల చేశారు. 10 కీలక ప్రణాళికలతో ఈ డాక్యుమెంట్ ను సిద్ధం చేశారు. సదస్సు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విజన్ డాక్యుమెంట్ కోసం ఆన్లైన్ ద్వారా సూచనలు, సలహాలు వచ్చాయని అన్నారు. ఆర్థిక నిపుణుల సూచనలు తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ కు 4 లక్షల మంది ప్రజలు ఆన్లైన్ లో సూచనలు, సలహాలు ఇచ్చారని వెల్లడించారు. నిపుణులు ఎంతో మంది ఈ విజన్ డాక్యుమెంట్ లో భాగస్వాములయ్యారని తెలిపారు. ఇందులో భాగంగానే ఐఎస్బి, నీతి ఆయోగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్, తెలంగాణ ప్రజల నుంచి కూడా ఈ పాలసీ డాక్యుమెంట్లో సూచనలు ఇవ్వమంటే ఆన్లైన్లో దాదాపుగా 4 లక్షల మంది పాల్గొని వారి యొక్క సూచనని, సలహాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి, ఈ ప్రాంత మట్టికి ఒక గొప్ప చైతన్యం ఉన్నది. ఆ చైతన్యము ఒకనాడు జల్, జమీన్, జంగల్, కొమరం భీముడు ఆనాడు పోరాటం చేస్తే ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ఈ ప్రాంతం కోసం, ప్రజల కోసం, పేదరిక నిర్మూలన కోసం, ఈ భూమి మీద ఆధిపత్యం సాధించాలనుకున్న వాళ్ళకు వ్యతిరేకంగా వేలాది మంది పోరాటాలు చేసి నేల కొరిగిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది. రాష్ట్రంలో రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా రియల్ టైంలో ఆటోమేటిక్ గా మ్యూటేషన్ పూర్తయ్యేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం భూ యజమానులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే దుస్థితికి చరమగీతం పాడాలని స్పష్టం చేశారు. రాబోయే ఏడాది కాలంలో రెవెన్యూ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని, ఈ ప్రక్రియపై ప్రతి నెల తానే స్వయంగా సమీక్షిస్తానని ఆయన వెల్లడించారు. సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సిసిఎల్ఏ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యలపై అధికారులు సీఎంకు వివరించారు. పరిపాలనలో సౌలభ్యం, వేగవంతమైన పరిష్కారం కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పద భూముల జాబితా నుంచి భూములను తొలగించే అధికారాన్ని ఇప్పటి వరకు జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి ఆర్జీఓలకు బదలాయించాలని నిర్దేశించారు.
విమర్శించారు. కేసీఆర్ అంటే పోరాటం, త్యాగమని, రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు ద్రోహమని మాజీ మంత్రి హరీష్ రావు అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావు నోట్లో తలపెట్టిన వ్యక్తి కేసీఆర్ అయితే ఉద్యమకారుల మీదకే రైఫిల్ పట్టుకుని బయలుదేరిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. సమైక్యవాదుల బాటలో నడుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఉద్యమ భావోద్వేగాల మధ్య పోరాట స్ఫూర్తితో పుట్టిన రూపమని, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకని, ప్రజలు స్వచ్ఛందంగా ఊరూరా వాడవాడల విగ్రహాలు పెట్టుకుని పూజించుకుంటున్న తల్లిని రేవంత్ రెడ్డి మార్చాలనుకోవటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సృష్టించినది నకిలీ తల్లి అని, ఆ తల్లి చేతులోంచి మన సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను తీసేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఈ 3 రోజులు చాలా కీలకమైనవి. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 లేదు. కేసీఆర్ గారు నిమ్స్ ఆసుపత్రుల్లో 11 రోజుల ఆమరణ దీక్ష, వేలాది లక్షలాది మంది ప్రజలు ఎంతోమంది వారి దగ్గరికి వచ్చారు. ఆ దీక్ష ఫలితం ఇవాళ డిసెంబర్ 9వ తేదీ ప్రకటన. ఇవాళ కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా? దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగొచ్చేదా? కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఎవరెవరో ఏదో మాట్లాడుతుండొచ్చు, కానీ కేసీఆర్ గారు నిజంగా ఇవాళ చరిత్ర అంటూ మాట్లాడితే, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. రేవంత్ రెడ్డి గురించి కూడా తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే, రేవంత్ అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి, వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే రాజీనామాలు చేయండి అంటే జిరాక్స్ కాగితాలు ఇచ్చిన వ్యక్తి. అరే ఉద్యమానికి గెలిచి రావయ్యా అంటే జై తెలంగాణ నుండి తుపాకీ పట్టుకొని కాలుస్తా అని రైఫిల్ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ అంటే ద్రోహం, రేవంత్ అంటే వెన్నుపోటని రాయాలి. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటూ రాస్తే రేవంత్కు ఉన్నటువంటి స్థానం ఒక ద్రోహం, ఒక వెన్నుపోటు. ఇలా ఆయన తెలంగాణ తల్లిని మారుస్తుండు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లిని మార్చి కలెక్టరేట్లలో ఒక రేవంత్ రెడ్డి సృష్టించిన తల్లిని పెడతా ఉన్నాడు. ఇలా తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావోద్వేగాల మధ్య, పోరాటాల మధ్య పుట్టిన తల్లి తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి అసలైన తెలంగాణ తల్లి. ఆ తల్లిని తెలంగాణ ప్రజలు ఊరూరా వాడవాడ వాళ్ళే సొంతంగా పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి ఆలవాలం కాక అది మన రాష్ట్ర బ్రాండింగ్ అని, అలాంటి బ్రాండింగ్ ను సీఎం చంద్రబాబు దెబ్బతీశారని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆక్షేపించారు. దేశానికి దక్షిణ ధాన్యగారంగా ఉన్న ఏపీ బ్రాండ్ ను సర్వనాశనం చేసింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. రైతు హితాన్ని గాలిలో కలిపింది చంద్రబాబు అని గుర్తు చేశారు. చంద్రబాబు సంపద సృష్టి ఒక అభూత కల్పన అని, ఆయన రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయడం మాత్రమే వాస్తవమని చెప్పారు. ఏడాదిన్నరలో రికార్డు స్థాయిలో అప్పులకు అదే తాత్కరణం అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి కరెంటు బిల్లులు వచ్చే ఏడాది కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థతను పెంచుకుంటామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి సమర్థత అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్నడైనా సరే ఆయన అత్యంత సమర్థవంతంగా ప్రజల్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం తప్పితే మరి ఏదన్నా ఉందా అని అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. కానీ రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే సమర్థవంతంగా అప్పులు తేవడం తప్పితే ఏ రోజన్నా మంచి పరిపాలన అందించడం, ఛార్జీలు పెంచకుండా ఉండటం, లేదా ప్రజలను ఎత్తిన భారం వేయకుండా ఉండటం ఎప్పుడన్నా జరిగిందా అంటే ఎప్పుడూ లేదు. ఈ 18 మాసాల్లో కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు, ఎంత పెంచాడు అనేది నారా చంద్రబాబు నాయుడు గారి మాట మనం నమ్మాల్సిన పని లేదు. ఎంత పెరిగాయో ఈ రాష్ట్రంలో ఎవరిని ఏ తలుపు తట్టి ఎవరిని అడిగినా కూడా వాళ్ళ బాధ, వాళ్ళ శోకం చెప్పనలవు కాదు. అసలు మామూలుని అడగక్కర్లా. చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి కార్యకర్తలకు పదవి వేయాలంటే IVRSL ఏంటి దాని పేరండి,
ఇంటరాక్టింగ్ వాయిస్ రెస్పాన్స్ సర్వీసా ఏంటది, IVRSL? IVRSL ద్వారా మేము ఎవరికన్నా పదవేసినా తెలుగుదేశం కార్యకర్త కాడు ఎప్పుడో మామూలుగా వాళ్ళ తాత ముత్తాతల కానించి జెండా మోస్తుంటారు, ఆడికి పదవి ఇవ్వాలన్నా కూడా IVRSL ద్వారా అడుగుతా అంట. ఈయన దగ్గర ఏమో డేటా ఉండదు, ఆడి నిజాయితీ గురించి ఆడి నిబద్ధత గురించి ఈయన తెలీదు, తెలుగుదేశంలో ఎప్పటి నుంచో జెండా మోస్తున్నాడు గురించి. కానీ వేసిన పదవులన్నీ కూడా కొత్తగా పార్టీలు దూకి ఇడు దూకి అడు దూకి జంపింగ్ జపాంగాలకు పదవులు వేస్తారు. దానికి మాత్రం IVRSLని అడిగాం, మీకు పదవి వేయలేకపోయాం అని చెప్పి మాట్లాడతాడు. మొన్న ఎప్పుడో ఆ మధ్య చూశాను, వల్లభనేని వంశీని అరెస్టు చేసే ముందు అరెస్టు చేసిన తర్వాత IVRSL ద్వారా అడిగా అంట, తప్ప ఒప్ప అని. అందరూ ఆహా ఓహో శభాష్ చంద్రబాబు అని IVRSLలో చెప్పారంట. మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే ముందు పెట్టిందేమో దొంగ కేసా, తెలుగుదేశం వాళ్ళు కొట్టుకు నరుకు సావటం ఏంటి ఆళ్ళు పడక, అసలు పార్టీకి సంబంధం లేదు, ఏనాడు మాట్లాడటం కానీ ఫోన్ కూడా మాట్లాడి ఎరగనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారినేమో మర్డర్ కేసులో ముద్దాయిగా పెడతారు, తప్పుడు కేసు. దానికి IVRSL ముందు అడిగా అంట, తర్వాత అడిగా అంట. ముందు ఆహా పెట్టాల్సిందే అన్నారంట, పెట్టిన తర్వాత ఏమో ఆహా ఓహో బాగా పెట్టామన్నారంట. ఇన్నిటికీ IVRSL అడుగుతున్నా అని చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈ పథకానికి మీ జెండా మోసే కార్యకర్తల భార్యల ఫోన్ నెంబర్కి చేసి అడగండి ఒకసారి. ఏమ్మా 18 మాసాలుగా చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచలేదు కదా అని అడగండి ఎవరన్నా. ఫోన్ పైలిపోద్ది మామూలుగా, వెంటనే నేలకేసి కొడతారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్ చేయించేందుకు సీనియర్ నేత హరీష్ రావును పార్టీ నుంచి బయటకు పంపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కవిత కుట్ర పన్నుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ లో సర్వం తానే కావాలనే దురుద్దేశంతో ఆమె ఈ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. తనతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కవిత చేసిన విమర్శలపై మాధవరం కృష్ణారావు మీడియా సమావేశంలో స్పందించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ను నాశనం చేశావు, ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ను బీఆర్ఎస్ ను నాశనం చేయాలని చూస్తున్నావని కవితపై విరుచుకుపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 1000 కోట్లు దోచుకున్నారని, 1000 కోట్లు భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. 5 ల్యాండ్ 170 ఎకరాల ల్యాండ్ ఉంటే IDPL ఎంప్లాయీస్ అందరూ కలిసి నా దగ్గరకు వస్తే నేను ముఖ్యమంత్రికి వెళ్ళా, సార్ నిరుపేదలు వీళ్ళు 300 గజాలు ఎప్పుడు 4 పెళ్లి కింద కొనుక్కున్నారు, రెగ్యులరైజ్ చేయమంటే ముఖ్యమంత్రిని ఒప్పిస్తే నేను పొగిలేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి ఇద్దరం కలిసి ప్రయత్నం చేశాం, మంచిగా చేద్దామని చెప్పి ఆయన పొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు నేను ప్రయత్నం చేస్తే అడ్డం పడి పెద్దగా ఆఫర్ అడిగితే వదిలిపెట్టినందని. నిరుపేదలను కాకుండా IDPL ఎంప్లాయీస్ 100,000 మంది వాళ్ళు అడగని చెప్తారు ఎందుకు ఆ 163 సర్వే నంబర్ హైదరాబాద్ ఎందుకు అయిందని. రెగ్యులరైజ్ చేసే రెగ్యులర్గా అడ్డం పడ్డది. ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి పొగిలేటి శ్రీనివాసరెడ్డి నేను బదిలీ ఇద్దరం పోయి కూడా ఏమైనా మా గురించి మాట్లాడు చరిత్ర వేసుకొని 4 బండ్లు వేసుకొని 4 పిల్లల్ని వేసుకొని తిరిగి రౌడీజం చేసుకుంటా మేము వస్తున్న భయపడతారు. నీ హాస్పిటల్ కుక్కలు కుక్కడపల్ల కుక్కలు అని తిరిగిపోతూనే ఉంటాయి, వచ్చి తిరుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మా ప్రజలు మాకు దేవుళ్ళు, మా ప్రజల పక్షాలు ఉంటాం, ప్రజలనే ఉంటాం. 6 గంటలు వేస్తాం, ప్రజలకు ఏం కావాలో చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడకుండా వచ్చి TRS పార్టీలో తిరిగితే, TRS ఎమ్మెల్యేలు తిరిగితే నీకు చిత్త శుద్ధి ఉంటే, నువ్వు తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటే, నిజంగా కేసీఆర్ బిడ్డను అనుకుంటే నువ్వు పోయి స్పీకర్ దగ్గర మన చైర్మన్ దగ్గరకు పోయి నువ్వు డైరెక్ట్ డిస్క్వాలిఫై చేసుకో. లెటర్ పంపిస్తారు ఆయన, నీకే తెలియదు అనుకుంటున్నావా? లెటర్ పంపిస్తే డిస్క్వాల్ గారు ఎమ్మెల్సీ ఒరిజినల్గా డైరెక్ట్ పోయి లెటర్ ఇచ్చి డిస్క్వాలిఫై చేసుకుంటారు. మేమేంటా మా పార్టీ పెట్టిన భిక్ష నీకు MP ఇచ్చింది, మా TRS పార్టీ భిక్ష వల్ల నీకు ఎమ్మెల్సీ వచ్చింది. మేము 2 సార్లు TRSలోకి గెలిచినాం, ఒకసారి TDPలోకి గెలిచినాం. బీటీ బ్యాచ్ ఏమో దోసుక తినకు వచ్చినామంట, నువ్వు దోసుక తినకు వచ్చినావు అమెరికా నుంచి. మేం కాదు, అమెరికా నుంచి వచ్చింది నువ్వు దోసుక తిన. నీకు
రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలవ్వడం లేదని, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు రవిచంద్ర మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్యది అక్రమ అరెస్ట్ అని, ఇలాంటి అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని తేల్చి చెప్పారు. ఫీజులు చెల్లించాలని అడిగితే పోలీసులతో పిడిగుద్దులు, అక్రమ అరెస్టులు చేయిస్తూ ఫాసిస్టు పాలన సాగిస్తున్న చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. డిసెంబర్ 8, 2025న సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వరకు విద్యార్థులతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించాం. ఈ ర్యాలీ సందర్భంగా విద్యార్థులందరం కలిసి సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కి వినతి పత్రం ఇవ్వాలని భావించాం. మేము తాడేపల్లిలో ర్యాలీ ప్రారంభమై సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తున్న క్రమంలోనే సర్వీస్ రోడ్ లో పోలీసులు అడ్డుకున్నారు. మా ర్యాలీ చాలా ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ప్రారంభమైంది. పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డగించి ఎవరైతే ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు ఉన్నారో విద్యార్థులను అడ్డగించి లాఠీలతో నెట్టేసి పిడిగుద్దులు గుద్దుతూ చాలా కర్కశంగా, అమానుషంగా విద్యార్థుల పట్ల వ్యవహరించారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సోషల్ వెల్ఫేర్ కార్యాలయం ముందు మేము కార్యాలయంలోకి ఒక డెలిగేషన్ వెళ్లి, మేము ఒక ప్రతినిధి బృందం వెళ్లి డైరెక్టర్ ని కలిసి రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల గురించి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పేసి మేము పోలీసుల్ని కోరాము. కానీ పోలీసులు మేము అక్కడికి చేరగానే మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి మమ్మల్ని అన్యాయంగా మా నాయకులందరినీ తోసేసి బలవంతంగా నెట్టేసి చేతులతో గుద్దుతూ, కాళ్ళతో తన్నుతూ, లాఠీలతో డొక్కల్లో నెట్టేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించి పోలీసు జీబుల్లోకి విసిరేశారు, వ్యానుల్లోకి కుక్కేశారు. మా రాష్ట్ర అధ్యక్షుడు చైతన్యాన్ని ఈ రోజు జైలుకు పంపించింది ప్రభుత్వం. అరెస్టు చేసిన విద్యార్థుల్ని ఏ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ముందు తాడేపల్లి పోలీస్ స్టేషన్ కి అని చెప్పి అక్కడ నుంచి ఏపీఎస్పీ బెటాలియన్ లోకి తీసుకెళ్లి ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి తెనాలి వరకు వెళ్తున్నామని చెప్పకుండానే తెనాలి రూట్ లోకి తీసుకెళ్లి చివరికి దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లో ఉదయం 11:30, 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్బంధించారు. మళ్ళీ తిరిగి సాయంత్రం 6 గంటలకి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నామని చెప్పేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మంగళగిరి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత మా దగ్గర ఉన్న సెల్ ఫోన్లన్నీ పోలీసులు బలవంతంగా లాక్కున్నారు. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి తాడేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో మా అందరితో ఆధార్ కార్డులు తీసుకొని, సంతకాలు తీసుకొని మళ్ళీ మిమ్మల్ని మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తామని చెప్పి మంగళగిరి పోలీస్ స్టేషన్ కాకుండా కోర్టుకు తీసుకెళ్లారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు సమిష్టి ప్రదర్శన ముందు సఫారీ బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కూలిపోయింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 12.3 ఓవర్లలో 74 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ క్వింటన్ డికాక్ డకౌట్ వెనుదిరిగాడు. ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ కాసేపు నిలబడగా స్వల్ప వ్యవధిలోనే అవుట్ అయ్యారు. కీలక బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, డోనోవాన్ ఫెరీరా పూర్తిగా విఫలమయ్యారు. ఒక దశలో డివాల్ట్ బ్రెవిస్ కాస్త దూకుడుగా ఆడినా అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. సఫారీ ఇన్నింగ్స్ లో అతడి టాప్ స్కోరర్ గా నిలవడం వారి బ్యాటింగ్ వైఫల్యాన్ని తెలియజేస్తుంది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తాలు 2 వికెట్లు పడగొట్టి సఫారీ పతనాన్ని శాసించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా కేవలం 28 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్లతో అజేయంగా 59 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అతనికి తిలక్ వర్మ, అక్షర్ పటేల్ నుంచి సహకారం లభించింది. ఈ సంక్రాంతికి రానున్న సినిమాలకు పెద్ద పోటీనే ఉంది. తెలుగు వారి పెద్ద పండుగకు వినోదం పంచేందుకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీ అంటున్నాయి. సర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి కూడా సంక్రాంతి బరిలోనే ఉంది. సినిమా విడుదల తేదీతో పాటు సమయాన్ని కూడా వెల్లడించింది ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ. మార్నింగ్ షో, మ్యాట్నీలు కాకుండా ఫస్ట్ షోతో జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు సాయంత్రం 5:49 రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. సర్వ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య కథానాయకులుగా నటిస్తున్నారు. రామ్ అబ్బా రాజు దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, రామ్ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య.
బుజ్జగింపు రాజకీయాల కోసం వందే మాతర గేయాన్ని విడగొట్టారు. కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా తీవ్ర విమర్శలు. డిసెంబర్ 31న రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 2వ వార్షికోత్సవం. వివరాలు వెల్లడించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. కాంగ్రెస్ పార్టీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ హయాంలో నిరసన తెలిపినందుకు సుమారు 860 మంది యువకులు చంపబడ్డారని ఆరోపణ. ఎనభై 3 పేజీలతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. 10 కీలక ప్రణాళికలతో డాక్యుమెంట్. రిజిస్ట్రేషన్ కాగానే ఆటో మ్యూటేషన్. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. వివాదాస్పద భూముల పరిష్కార అధికారాన్ని ఆర్జీఓలకు బదలాయింపు. కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహమని అభివర్ణించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీ బ్రాండ్ ను సర్వనాశనం చేసింది మీరు కాదా? సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి పేర్ని నాని సూటి ప్రశ్న. హరీష్ ను బయటకు, కేటీఆర్ ను జైలుకు పంపే ప్లాన్. కవితపై మాధవరం సంచలన ఆరోపణలు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు మా పోరాటం ఆగదు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. మొదటి టీ20లో భారత్ ఘన విజయం. 74 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా. 101 పరుగుల తేడాతో టీమిండియా విన్. సంక్రాంతి బరిలో శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి విడుదల తేదీతో పాటు సమయాన్ని కూడా వెల్లడించిన ఏకైక్ ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.